ఓం నమో సత్యదేవాయ నమః అంటూ ఈవేళ మా రమహాసహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో అన్న ప్రసాద వితరణ అయితే జరిగిందండి. చాలా చాలా అంటే ఎంతమందిని బిజీగా నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. ప్లస్ ఏంటంటే నేను వెళ్ళినప్పటి నుంచి అంతా అయిపోయే వరకు కూడా వడ్డిస్తూనే ఉన్నానండి. ఇంతమందికి వడ్డన అనేది మొదటిసారి. ఒక 3 అవర్స్ కంటిన్యూగా భోజనాలు అయితే చాలా చాలా బాగున్నాయి. జనసందోహం అయితే మాత్రం ఇంకా ఫుల్ రద్ది. బిర్యానీ చేశారండి, బఠానీ కూర, బంగాళదుంప కూర, ప్లస్ దొండకాయ కర్రీ, ప్రసాదం, పులిహోర, బూర్లు, పెరుగు, సాంబారు, మామిడికాయ పప్పు, ఇన్ని రకాలండి. ఈయన విఐపి గన్నికృష్ణ గారు అండి. ఈయన అంటే నాకు ఐడియా లేదు, గన్నికృష్ణ గారిని వచ్చారు. ఆయన కూడా వడ్డనలో అయితే ఈ విధంగా పాల్గొని అందరికీ వడ్డించడం జరిగిందండి. మా సత్యనారాయణ స్వామి వారి గుళ్ళో ఇంతమంది ఇలా సత్యనారాయణ స్వామి వారి మొన్న కళ్యాణం వీడియో పెట్టాను కదండి. కళ్యాణం జరిగిన తర్వాత ఈ విధంగా అన్నదానం కూడా జరుగుతుంది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అంటారు. ఏది ఇచ్చినా తృప్తి పడలేని మనుషులు అన్నం పెడితేనే తృప్తి పడతారండి. చాలు చాలు బాబోయ్ అంటారు. ఇదేనేమో అనుకున్నాను నేను. తృప్తిగా తిన్నారు. అందరికీ ఈ విధంగానే ఎప్పుడు ఏదైనా సరే ఎవరికైనా మనం దానం అనేది ఇక్కడి నుంచే మొదలు పెట్టండి. అన్నం పెట్టే తృప్తి పరచగలం ఎవరికైనా కూడాను. నేను చూడండి. దేవాలయంలో గత నెల జరిగిన కళ్యాణం సందర్భంగా అనంతరం ఈరోజు స్థానిక భక్తులు అందరి సహకారంతో మన దేవాలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గన్నికృష్ణ గారు, అలాగే నగరాధ్యక్షులు వాసిరెడ్డి మచ్చిరాంబాబు గారు, మన జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ గారు, అలాగే వివిధ దేవాలయ చైర్మన్ డైరెక్టర్లు పెట్టారు. మరికొద్ది సేపట్లో మన నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ఇచ్చేస్తారు. ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నందుకు ఈ కార్యక్రమాన్ని సహకరించిన విరాళ దాతలకు, అలాగే మా ఈవో గారికి, మా స్థానిక పెద్దలకు అందరికీ కూడా ఆలయం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం ఇలాగే విరివిగా విరాళాలు వస్తూ స్వామివారికి ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని జరిపించాలండి. ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వామివారి కృపతో అందరూ రాష్ట్రం చల్లగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో సత్యదేవాయ నమః. గోవిందా. బాగా ఇల్లు ఖాళీగా ఉంది కదా, చేతగారి ఇల్లు ఖాళీగా ఉంది కదా.